అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరువన్నోళ్ళు, కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్నోళ్ళు కార్డుల కోసం పడిగాపులు కాస్తాళ్ళుల్లా. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు కదా. అయితే రేషన్ కార్డులు మాత్రం మంజూరు చేయలేదు ఇప్పటిదాకా. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదటనుల్లా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నదటనుల్లా. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాల రూపకల్పనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం డిసైడ్ అయింది. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు అన్న, పొన్నం ప్రభాకర్ అన్న ఈ కమిటీల సభ్యులుగా ఉంటారటనుల్లా. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇయ్యన్నని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదటనుల్లా. అయితే రేషన్ కార్డుల దరఖాస్తుకు ప్రాసెస్ గిదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతాయి కదా. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ, వాటి స్టేటస్ తెలుసుకునే విధానం గిదేనంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తారు. కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళు మీ సమీపంలో మీ సేవా కేంద్రానికి ఓర్రి. తెల్ల రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫారంను పొంది పూర్తి చేయిర్రి. గల్లా పేర్కొన్న అన్ని వివరాలు ఖచ్చితంగా పూరించాలి. అవసరమైన పత్రాలతో పాటు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంను మీ సేవలో ఇయ్యిర్రి. వీటిలో సాధారణంగా గుర్తింపు రుజువు, నివాస రుజువు, కుటుంబ వివరాలు ఉంటాయి. దరఖాస్తును సమర్పించిన తర్వాత మీరు మీ అప్లికేషన్ నెంబర్తో కూడిన రసీదును తీసుకోర్రి. మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ నెంబర్ కీలకంగా ఉంటుంది. కొత్త రేషన్ కార్డు స్టేటస్ ఈ విధంగా తెలుసుకోర్రి. ఎట్లా అంటే తెలంగాణ ఈపీడీఎస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించుర్రి. ఆహార భద్రతా కార్డు విభాగాన్ని యాక్సెస్ చేసుకోర్రి. తర్వాత హోమ్ పేజ్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డు విభాగంపై క్లిక్ చేయండి. అప్లికేషన్ స్టేటస్ వద్ద మీ దరఖాస్తు నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ బటన్ నొక్కుర్రి. మీ కొత్త రేషన్ కార్డు ఏ దశలో ఉన్నదో స్టేటస్ కనబడుతుందిలా. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముచ్చట్లు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే అప్లికేషన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు అయితే రాలేదుల్లా. గతంలో ప్రజాపాలన నుంచి దరఖాస్తులు స్వీకరించిల్లు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక తర్వాత అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నదిల్లా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.